అప్పుడు దాకా లీకులు రాలేదు, అప్పుడు దాకా ఏ విధమైనటువంటి హైప్ రాలేదు. ఎప్పుడైతే నీల్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ మూవీ దగ్గర నుండి టీజర్ అనౌన్స్మెంట్, గ్లిమ్స్ అనౌన్స్మెంట్, బర్త్డే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుండి భయంకరమైనటువంటి లీక్స్, భయంకరమైనటువంటి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారే. ఒకసారి ఈ పిక్ చూడండి. ఈ పిక్ చూసుకున్నట్లయితే నీల్ ఎన్టీఆర్ మూవీ సెట్స్ అనమాట. ఇక్కడ షూటింగ్ వాళ్ళు ఆల్రెడీ కంప్లీట్ చేశారంట, కంప్లీట్ చేసి బయటకే తెల్లారంట. ఆ తర్వాత ఏ విధమైనటువంటి సెట్ని ఫోటో తీసి ఎవడో వదిలేటటువంటి ప్రయత్నం చేసింది. ఇది చూసిన తర్వాత ఇది కూడా ప్యూర్ బ్లాక్ మూవీ అనేటటువంటి క్లారిటీ అర్థమవుతుంది. ఒకసారి ఈ పిక్ చూడండి. ఇది చూసుకున్నట్లయితే సేమ్ సెట్స్లో అనమాట ఈ విధంగా ఆఫ్రికన్స్తో మన నీల్ మామ ఫోటో దిగిండో ఇది కూడా బాగా వైరల్గా మారింది. సో ఒక్కసారి ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మూవీ అఫీషియల్ నుండి లీక్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. 500 మంది ఆఫ్రికన్స్తో భీకరమైనటువంటి ఫైట్ ఉంటుందంట. ఆ ఫైట్లో ఆఫ్రికన్స్ అంతా కూడా షర్ట్ ఇస్తారంట, మీద మొత్తం కూడా నెత్తురు ఉంటుందంట, బ్లడ్ బాత్ ఉంటుందంట. ఆ మధ్యలో నుండి మన ఎన్టీఆర్ అన్న నడుచుకుంటూ వస్తుంటే డ్రాగన్ వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అని చెప్పి చాలా మంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే నిజంగా గూస్బంప్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఏదో 1-2 అయితే అనుకోవచ్చు, సెట్స్ లీక్ అయింది, ఆ తర్వాత ఆఫ్రికన్స్తో దిగినటువంటి ఫోటో లీక్ అయింది, 500 మందితో ఆఫ్రికన్స్తో ఫైట్ ఉండబోతుంది అనేటటువంటిది మూవీ టీం కూడా అక్కడక్కడ మనకైతే లీక్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండో దాంట్లో డౌటే లేదు. నిజంగా నీల్ మామ రిలీజ్ చేసేటటువంటి ఈ మే 20న గ్లిమ్స్ చూస్తే మట్టికే మీరు అస్టానిష్ అయిపోతారు. మనం ఓజీ ఫస్ట్ గ్లిమ్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిందో ఇది చూస్తున్నప్పుడు దానికి 2 ఫీలింగ్ కలగబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. జస్ట్ వెయిట్ చేయండి, ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంది కింద లింక్